ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చేపిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, మనకి చంద్రగ్రహణం పూర్తయింది. సో ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల ప్రస్తుతం ఏ రాశుల వారికి చాలా మహారాజయోగంగా చెప్పుకోవచ్చు, అలానే ఏ రాశుల వారికి నష్టం జరగబోతుంది, అలా నష్టం జరిగే రాశులు ఉంటే కనుక వాటికి ఎంత కాలమానం ప్రకారం ఎంత కాలం అలా ఉంటుంది గురుగారు? అంటే చాలామంది అందరూ మీరేమో పాజిటివ్గా అడిగారు కాబట్టి సరిపోయింది. అంటే నెగిటివ్ అంటే వృశ్చికము, కర్కాటక, వృశ్చిక, కుంభమీన రాశుల వారికి తీవ్ర ప్రమాదం ఉందని చెప్పబడుతుంది. అది నిజమే. అంటే చాలా ప్రభావం ఎక్కువగా ఉంది వాళ్ళకి. చాలా బాగున్న రాశి మాత్రం మేషరాశి. సో 100% ఇస్ అ వెరీ లక్కీయెస్ట్ లక్కీ లాటరీ లాగా మేషరాశి. అట్ ద సేమ్ సెకండ్ ఇమ్మీడియట్గా వృషభ రాశి. ఈ రెండు రాశులకి చాలా టాప్ లెవెల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగిస్తుంది. తర్వాత కన్యారాశి వారికి మరియు ధనుసు రాశి వారికి, ఈ 4 రాశుల వారికి మాత్రం అద్భుతం, అంటే ఒక రకమైనటువంటి హ్యూజ్ డెవలప్మెంట్ కలిగించే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి మిథునము కానివ్వండి, తర్వాత సింహం కానివ్వండి, తర్వాత మనకి తుల కానివ్వండి, మకర రాశి, ఈ 4 రాశుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. బట్ టాప్ ఉన్నటువంటి ఫలితాల్లో మేషరాశి వారికి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యక్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా మంచి ప్రయోజనం, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఇస్తుంది. అసలు ఊహించినటువంటి ఒక విజయం వాళ్ళకి కలిగే అవకాశాలు మేషరాశి. వృషభ రాశి వారికి రాజకీయ పరంగా బాగుంటుంది, రైతులకి బాగా ఉంటుంది. రాజకీయంగా అనుకూలంగా ఉంటూ రైతులకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా వృషభ రాశి వారికి ఉంటుంది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే, విదేశాల్లో ఉద్యోగం కోసం కానివ్వండి, విదేశాల చదువు కోసం కానీ ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారికి 6 నెలలు పండగ, అద్భుతం. అసలు అనుకున్నట్టు అవుతుంది వీళ్ళకి. వృషభ రాశి వారికి విదేశాలు ఉండడం, స్థిర నివాసం కానీ, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వారికి అటువంటి సదుపాయాలు, ఏదైనా మినిస్ట్రీ కావాలనుకున్నా, లేదంటే రాజకీయంలోకి వెళ్ళాలనుకున్నా ఈ 6 మాసాలు ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకు 6 మాసాలు అని చెప్తున్నానంటే, చెడు ఫలితాలు ఎలాగైతే మనకి ఈ కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశి వారికి ఎటువంటి నెగిటివ్ ఎలా ఉందని చెప్తున్నామో, అటువంటి నెగిటివ్ ఉన్నటువంటి 6 మాసాలు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం నెగిటివ్ ఉండడం కూడా 6 మంత్స్ ఉంటుంది. మనకి సూడో నాస్తికులు లాంటి వాళ్ళు వచ్చేసి, అజ్ఞాన వేదికల వాళ్ళు కొంతమంది వచ్చేసి, మేము ఈ కాలేజీలో మేము ఈ చెక్కలు తిన్నాం, ఈ అర్ధరాత్రి మేము మటన్ తిన్నాం. అరే ఎవరు తినమన్నారు? అర్ధరాత్రి తినకపోతే నీకేంటి ప్రాబ్లం? సరే గ్రహణం అయింది, మరి ఇదే నువ్వు వచ్చేసి ముస్లిమ్స్ చేస్తున్నటువంటి నమాజ్ దగ్గరికి వెళ్ళి, రంజాన్ టైంలోకి వెళ్ళేసి, ఇదంతా ఉపవాసం తప్పు, నువ్వు మధ్యాహ్నం శుభ్రంగా నేను తింటాను మాంసం అని చెప్పి మాట్లాడే వాళ్ళ దగ్గర ఎందుకు దమ్మెందుకు లేదు? జన అజ్ఞాన వేదికల వాళ్ళకి. అంటే సనాతన ధర్మం గురించి నష్టంగా మాట్లాడగలిగేటువంటి కుయుక్తులు పనేటువంటి సూడో నాస్తికులు, దే ఆర్ నాట్ రియల్ నాస్తికులు, దే ఆర్ సూడో నాస్తికులు అంటాను వాడిని. కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు విని ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మన జరిగిన గ్రహణం టైంలో సాయంత్రం పూట యూత్ లేరమ్మ బయట. యూత్ నాకైతే కనబడలే. దానికి సరే 10%, 15% అన్యమతస్తులు ఉంటారు దర్వేషం, కానీ సనాతనంలో ఉన్నటువంటి యూత్ మాత్రం నాకు తెలిసి అంత గణపతి నిమజ్జనం చేసినా టక్క ఇండ్లలోకి వెళ్ళిపోయారు తప్ప ఏ ఒక్క వ్యక్తి నాకు తెలిసినంత వరకు మోర్ దెన్ 90% ఈ సనాధర్మం పాటించే వాళ్ళు బయటికి రాలేదు గ్రహణం టైంలో. నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, నేను ఎందుకంటే టీవీలో చూస్తూ ఉన్నా కానీ కూడా, కాబట్టి బయటికి రాలా. బట్ మాకు కూడా వేగులు ఉంటారు, మాకు కూడా వేగులు అంటే నాకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే వాళ్ళు నాకు ఉంటారు. కాబట్టి 90% రాలా. సో ఐమ్ వెరీ అప్రిషియేట్. అంటే తల్లిదండ్రులు బాగానే పిల్లల్ని ఉంటే నష్టం ఏంటి? రాత్రిపూట బయటికి వెళ్ళి మటన్, చికెన్ తిని మద్యపానం చేసి నువ్వు అనవసరంగా ఇబ్బంది పడడం ఎందుకు? హాయిగా పడుకో, హాయిగా, అది మంచిదే, అంతే కదా. ఇప్పుడు ప్రతిగ్రహణం అదే ఏంటిది, ప్రతిగ్రహణం కూడా ప్రశాంతంగా ఇంట్లో చెప్పా, నువ్వు కాదని చెప్పేసి నేను మటన్ తిన్నా అంటే నమ్మకం లేకపోతే నువ్వు తినకరా బాబు, దాని ప్రచారం ఎందుకు చేస్తున్నావు నువ్వు? పోనీ గ్రహణం అనేది భయం ఎవరు చెప్పారా? ఎవరు చెప్పాలా? గ్రహణం అనేది భయపెట్టబడింది అనేది మీకు ఎక్కడ చెప్పబడలేదు. గ్రహణం వల్ల జరుగుతుంది, భూతాలు వస్తాయి, ప్రేతాలు వస్తాయి, ఎక్కడ చెప్పబడలేదు. కొన్ని రాష్ట్రాలకి నష్టం కలుగుతుంది, బీ కేర్ఫుల్. ఇప్పుడు అదే సమస్య, 6 మాసాల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు తిన్న పదార్థం కానీ విషతుల్యం అవుతుంది, అనారోగ్యం వస్తుంది, విరోచనాలు వస్తాయి, డయేరియా వస్తుంది, మానసిక వికల్పం కలుగుతుంది, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత వస్తుంది. ఇలాంటివి నెగిటివ్ కలిగే రాశులు 4 ఉన్నాయి. కానీ పాజిటివ్ కలిగేవి మేషం, వృషభంలో అత్యుత్తమ శుభ ఫలితాలు. ఇప్పుడు ధనుసు రాశి వారికి వివాహం కాని వాళ్ళకి 35 ఏళ్ళ అయిన స్వామి పెళ్ళవట్టేది మా అమ్మాయి కన్నా వాళ్ళకి ఈ నెలలో పెళ్ళి అయిపోతుంది.
రేపు నవంబర్ అక్టోబర్లో డిసెంబర్లో పెళ్ళి అయిపోద్ది వాళ్ళకి. సంతానం లేని వాళ్ళకి నెక్స్ట్ 6 months లోపల వీరు కన్సీవ్ అవుతారు. సంతానం వాళ్ళు ఏ కార్యం తలపెట్టినా కూడా అది విజయం అవుతుంది. పాజిటివ్ అవుతుంది. అంటే నెగిటివ్ అయ్యే రాశులు కొన్ని ఉన్నాయి కదా, పాజిటివ్ అవ్వగలిగే రాశులు వీళ్ళు అంటే వృషభ రాశికి రాజకీయ రంగంలో విదేశాలు ఉంటాయి, మేషరాశికి ఆర్థికంగా ఉద్యోగంలో బలంగా ఉంటాయి, ధనుసు రాశికి కుటుంబ పరంగా విద్యాపరంగా వివాహపరంగా సంతానపరంగా వీళ్ళకి బాగుంటుంది. అలాగే మకర రాశి వారికి ఊహించినటువంటి విదేశీ ప్రయాణాలు స్వదేశీ ప్రయాణాలు కొత్త వ్యాపారాలు ఇవి అద్భుతంగా ఉండే అవకాశం ఈ రాశుల వారికి బాగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి కూడా మంచి శుభయోగాలు కలిగే అవకాశం. సింహరాశి వారికి రోగనాశనం, అంటే ఎటువంటి రోగాలు ఉన్నా సరే అవన్నీ కూడా, అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఎక్కువ ఉంది, 30 ఏళ్ళకి ఆర్థరైటిస్, ఇటువంటివన్నీ కూడా ఈ 6 మాసాల్లో ఎటువంటి అంటే చిన్న వయసు ఉన్నటువంటివి రోగాలు వచ్చిన వారికి సింహరాశి వారికి రోగాలన్నీ తగ్గిపోయే అవకాశం. అంటే దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా నయమైపోతాయి. అందులో ఇప్పుడు ఈ విద్యా సంబంధ విషయాలు ఆటంకాలు ఉంటాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా సింహరాశి వారికి, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని. మిథున రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం, ఇంటిలో కొత్త వ్యక్తి కూడా రాబోతున్నాడు. అంటే సంతానం వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, ఒక కొత్త వ్యక్తి వచ్చే అవకాశం. అంటే ఇలా ఈ అన్ని రాష్ట్రాల వారికి ఉన్నటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. దీంట్లో నెగిటివ్ ఎక్కువ ఉన్నది మాత్రం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం చేసావా మరణం తప్పకపోవచ్చు, అటువంటి ప్రయోజనం. ఎందుకంటే వాడి వల్ల ఇంకొకరు నష్టం. అసలే వృశ్చిక రాశి కోతి, అంటే కోతి అంటే టెంపర్మెంట్ ఎక్కువ, స్పీడ్ ఎక్కువ, ఆలోచన ఎక్కువ, ప్రేమ ఎక్కువ, దైవగుణం ఎక్కువ, దానగుణం ఎక్కువ, అన్ని ఎక్స్ట్రీమ్, దాంట్లో తాగడం ఎక్కువే. సో ఈ టైంలో చెడ్డవాడితో స్నేహాలు కలుస్తాయి కాబట్టి చెడ్డవాడికి దూరంగా ఉండండి, దూర ప్రయాణం చేయకండి. సనాతన ధర్మానికి వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులతో శ్రేయ సంబంధ బాంధవ్యాలు మీకు మంచిది కాదు. ఆడపిల్లలు ప్రమాదంలో పడే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. 6 నెలల గురుగారు, ఈ 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇది అయిపోయిన నెక్స్ట్ మళ్ళీ కర్కాటక రాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు రాష్ట్ర వారికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. బీకేర్ అందరం అంటే మీన రాశికి ఎఫెక్ట్ అనుకుంటారు, పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో వచ్చింది మీన రాశి వారికి ఎఫెక్ట్ అనుకుంటారు, కాదు, వీళ్ళిద్దరికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక అంటే జన్మజాతకంలో మీకు బలం ఉండవచ్చు, కానీ సూచన ఇది. అంటే మేము ఇది ఇక్కడే చూసారా, మీరు భయపెడుతున్నారంటారు, భయపెట్టట్లే, జాగ్రత్త పడండి, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండండి, ప్రయోజనం కలిగించే పనులు చేయండి, అనవసర ఆలోచనలు చేయకండి. అర్ధరాత్రి మిడ్ నైట్ బిర్యానీ ఎందుకమ్మా? అంతే కదా, శాస్త్రంలో కానీ సైన్స్లో కానీ చెప్పబడిందా ఎక్కడన్నా మిడ్ నైట్ బిర్యానీ, మిడ్ నైట్ డ్రింక్ చెప్పబడిందా? ఎందుకు చేస్తున్నారు ఆ విషయంలో? అంటే హోటల్ ఎందుకు మీరు అర్ధరాత్రి పెడుతున్నారు? 10 మూసే సరిపోద్దిగా. అంటే మనిషికి సుఖాన్ని ఇవ్వట్లేరు. సుఖం అంటే అనుకుంటారు, సుఖం అంటే వేరు వేరు సుఖాలు కాదు, నిద్ర అనేది సుఖం. సరైన సమయం నిద్రపోవాలి. ఎంత మనిషి సరిగ్గా నిద్రపోగలుగుతాడో మర్నాడు అంత యాక్టివ్గా పనిచేయగలుగుతాడు. ఇది ప్రభుత్వం వాళ్ళే నైట్ షోలు, నైట్ ఆల్ట్లు, నైట్ వీడియోలు ఇవన్నీ పెట్టడం వల్ల ఆరోగ్యం నశించట్లా. ఆడపిల్లకి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఒంటరి రాలేక భయపడుతూ, ఇంట్లో అమ్మ నాన్న భయపడతారు, ఆడపిల్ల భయపడుతుంది, అందరూ భయపడుతూ రావాల్సి ఉంటుంది. అరే డేలో పెట్టుకోండి, పోయేదే ఉంది. ఇవన్నీ కూడా ఇవన్నీ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఇది గురుగారు, అంటే నష్టం అని చెప్పారు. కర్కాటక రాశి నష్టం ఏంటంటే వస్తువులు పోగొట్టుకోవడం ఒకటి, ఉదర సంబంధించిన అనారోగ్యాలు ఒకటి, అయితే నేత్ర సంబంధ సమస్యలు ఒకటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, మీ ఇల్లు కానీ పొలం కానీ స్థలం కానీ కబ్జాకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నోటి దురుసు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అంటే యాక్చువల్గా వ్యక్తిగత మంచివాళ్ళు, నోటి దురుస్తనంతో అందరూ శత్రువులే, శత్రువుల మధ్యలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి దానివల్ల చాలా నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారికి కూడా ఈ వెన్నుపూసకి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి లేనిపోయినటువంటి వ్యక్తులు. అందులో ఇంకోటి కుంభరాశి వారికి ఈ వస్త్ర వ్యాపారం ఉంటే మాత్రం అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇవి కొన్ని నష్టాలు ఎక్కువ ఉన్నాయి. లాభాలు అంటే మేషరాశి వారికి ఊహించిన ధనయోగం, అలాగే ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాప్రాప్తి ఉంటుంది. మిథున రాశి వారికి కొత్త పార్ట్నర్షిప్ వ్యాపారాలు వచ్చే అవకాశం, వస్తువులు కొంటారు, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని పొందుకునే అవకాశం, అనేక రకాల శుభయోగాలు. ఈ నష్టం ఉన్న రాసుల వారికి ఏమైనా పరిహారం ఉంటుందా గురుగారు? ఒకటి అంటే అదంట పరిహారం ఉన్నటువంటి అన్ని రాశి చాలా మంది చెప్పారు, దానాలు చేసుకోమని చెప్పాము, అంత అయిపోయింది. జన్మ జాతకం చూసుకొని దశాంతర్దశ సంబంధించినటువంటి జపము కానీ, తపస్సు కానీ, హోమం కానీ, అంటే నేను చెప్పే విధానాలు ఇవే. ఒకవేళ ఇది కాకుండా ఏముంది అంటే ధ్యానం చేసుకోండి. మీకు మీరు కూర్చొని రోజు ఉదయం పావుగంట, రాత్రి పావుగంట ధ్యానం చేసుకోండి. ధ్యానంలో మనకి ఎలా ఉండాలి అని తెలుస్తూ ఉంటుంది. అంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ పని చేసుకోవాలి, ఎలా ఈ పని చేయించుకోవాలి, సమస్తమైన విషయాన్ని నీకు నువ్వే గైడ్ చేసుకునే అవకాశం కలిగిస్తుంది. కాబట్టి ఉదయము సాయంకాలం 15 minutes నీ ఇష్ట దైవాన్ని, నీ తల్లిదండ్రులు ధ్యానం చేయి,
పెద్దవాళ్ళు చెప్పిన మాట విను. ఈ షేర్స్లో అనవసరం పెట్టుబడులు పెట్టకండి, అనవసర వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. ఆ 6 months జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ ఇంటికే రండి, మధ్యలో ఎక్కడికి వెళ్ళకండి. కళాశాల వెళ్ళి ఇంటికే రండి, అనవసర వ్యక్తితో మాట్లాడకండి. మర్చిపోయాను ఇక్కడ వీళ్ళకి ఈ కర్కాటక రాశి వారికి స్త్రీ మూలక ధన వ్యయ నష్టం చాలా నష్టం ఉంటుంది. అక్రమ సంబంధాలు ఎక్కువగా ప్రమాదాన్ని కలిగిస్తాయి వీళ్ళకి. అది కూడా చూసుకోవాలి. అంటే అన్ని కొన్ని మనం చెప్పలేం టీవీ ముందు, కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే బాగా ఉంటుంది. బట్ ఏదేమైనా తప్పించుకోవడానికి భగవద్ ధ్యానం. నేనేమంటానంటే ఆయుధం మన దగ్గర ఉంది, భగవద్గీత. ఎంత మీరు ప్రశాంతంగా చదవగలిగితే యూ విల్ గైడ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోగలుగుతారు. భగవద్గీత అటువంటి మహత్యం ఉంది. నేనేమంటే భగవద్గీత ఎలా చదవమంటానంటే, ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, భగవద్గీతని యాంకర్లో మీరు కృష్ణుడిగా యాంకర్గా పెట్టుకోవాలి. మీరే కృష్ణుడు, ఎలా మాట్లాడాలి, లాజిక్. మీరు అర్జునుడు, యుద్ధం చేయమంటాడైనా ఎందుకు యుద్ధం చేయాలనే క్వశ్చన్ మీరే వేసుకోవాలి. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఎలాంటి మాటలతో యుద్ధం చేయాలి అంటే మనం ఆ యొక్క భగవద్గీత అడాప్ట్ చేసుకుంటే, ఇందు ఈ పాత్ర నాది, నేను అశ్వత్థామ, నేను కర్ణుడు, నేను దుర్యోధనుడిని, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నాకు ప్రమాదం అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. నేను ఇలా చదవమంటాను. బట్టి మనం విజువలైజ్ చేసుకుని మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలో చెప్తున్నాను. మీ సమస్య ఏంటి, అందులో క్యారెక్టర్ ఏంటి, ఆ సమస్యని మీ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ చేసుకొని మాట్లాడితే సమస్య సాల్వ్ అయిపోతుంది. అందుకే అడాప్ట్ చేసుకోమంటాను. భగవద్గీత అడాప్ట్ చేసుకోండి, మీరు మీలోకి తీసేసుకోండి, దెన్ యూ విల్ విన్ ఆల్వేస్. తప్పకుండా విన్ అవుతారు. అటువంటి ప్రయత్నం చేస్తే మంచి ఉంటుంది. ఏదైనా సరే జన్మజాతకాన్ని చూపించుకోవడం వల్ల తప్పకుండా దాన్ని పరిహారం చేసుకుంటే అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. సో విన్నారు కదా గురుగారు చెప్పినట్లు అదృష్టం ఉన్న రాసులు ఉన్నాయి, అలాగే నష్టం కలిగే రాసులు కూడా ఉన్నాయి. సో మీరు ఏదైనా పరిహారాలు చేసుకోవాలన్నా, లేదా మీ పర్సనల్ జాతకం చెప్పించుకుని గురుగారితో మాట్లాడాలన్నా కూడా కింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.